పైగా రేపు మనం ఇక్కడ ఉండటం లేదు. ఈరోజు దొరికిన అడ్రస్ పట్టుకొని రేపు మనం కోదాడ వెళ్ళాలి. అక్కడ ఎంత సమయం పడుతుందో తెలీదు. ఇక్కడ మనం లేని టైం చూసి ఈ భ్రమరాంబ సత్య వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అప్పుడు మేడం వాళ్ళకి జరిగే అన్యాయాన్ని అడ్డుకోవడం కష్టం అవుతుంది కదా రాధా. తెలియదే ఇది వరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని. పరిచయముక వింతగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్కి, మేడం వాళ్ళ విషయంలో నువ్వు తీసుకుంటున్న బాధ్యతకి, గాయత్రిని పట్టుకునే విషయంలో నువ్వు నాకు చేస్తున్న సపోర్ట్కి నాకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియక ఇలా చేశాను. తప్పుగా అనుకోకు మనోహర్. హలో మనోహర్, నేనలా చేశానని గాల్లో తేలుతున్నావేంటి? జాగ్రత్త, అది కేవలం థ్యాంక్స్ చెప్పటానికి మాత్రమే. అది నిజమనుకొని అలా గాల్లో తేలిపోతే టప్పుమని కింద పడిపోతావు. కాళ్ళు చేతులు విరిగి మంచానికే పరిమితమవుతావు. జాగ్రత్త. మాధవి డార్లింగ్, అందరు పడుకున్నారా? నువ్వు మాత్రం నా కోసం ఎదురు చూస్తున్నావా? సారీ డార్లింగ్, చిన్నప్పుడు పెండ కలిస్తే మాట్లాడుతూ కూర్చున్నాను, అందుకే కాస్త ఆలస్యం అయింది. మాధవి, నువ్వు ఎంత గ్రేటో తెలుసా? నీ భర్త నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో తెలుసా? సారీ, నీకు తెలియదు కదా. నువ్వు ప్రేమగా చూసుకుంటున్నానని అనుకుంటావు, కానీ చూసుకోవు. ఎందుకంటే నీకు నీ మొగుడు అంటే లెక్క లేదు. ఎప్పుడు నీ మాట నెగ్గాలనుకుంటావు, అందుకని అవసరమైతే ఎక్కి తొక్కుతావు. మా అమ్మ నిన్ను చివరికి నిన్ను తిట్టిందని మా అమ్మకి అన్నంలో ఎలకల ముందు కలిపి పెడతానంటావా? అసలు నీకు బుద్ధిందా? అసలు నువ్వు అన్నం తింటున్నావా, పానీపూరి తింటున్నావా? తినడం అంటే గుర్తొచ్చింది. అసలు మనిషి అన్నవాడు రోజుకి ఎన్నిసార్లు తింటాడు? 2 సార్లు తింటాడు, 3 సార్లు తింటాడు. కానీ నువ్వేంటి 6 సార్లు తింటావు? నువ్వు 6 సార్లు తింటావు కాబట్టి మా అమ్మని తిడుతుంది. అందుకని మా అమ్మకి, నా తల్లికి, మై మదర్, మేరా మాతృమూర్తికో నువ్వు ఎలకల మందు తినిపిస్తావు. హై, అడిగేవాడు లేరనా? ఈరోజు అడగడం కాదు, నిన్నేం చేస్తానో చూడు.
ఏంటి మాధవి, కుక్క బొమ్మ నీకులా మరుగుతుందేంటి? మొరుగుతుంది కుక్క కాదు, నేను నీ భార్య మాధవిని. చూసావా మాధవి, మాధవి చూసావా? కుక్కకి ఎంత ధైర్యం, నీకొద్దుతుందే అరుస్తుంది. తనే మాధవని అంటుంది. ఆ కుక్క మాధవ, మరి నువ్వేంటి కుక్కవా? మాది కుక్క, మాది కుక్క, మాది కుక్క. నిన్ను రేయ్ కళ్ళ జోడు పెట్టుకుని చావురా, కళ్ళ జోడు పెట్టుకుని చావు. చూడు 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 చూడు. సారీ సారీ, క్షమించు కుక్క. సారీ మాది, ఈ కుక్క నువ్వు అనుకుని ఏదేదో మాట్లాడేశాను. అందుకేరా నిన్ను. ఆగు మాది, సారీ మాది. ఈ తాగుబోతు మీద చేయి చేసుకుని నీ పతి సంతోష దీక్షకి భంగం కలిగించకు. కావాలంటే నీకోసం నేనే కొట్టుకుంటాను. కుక్క ఛీ, కుక్క ఛీ, కుక్క ఛీ. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నీకు కూడా ఎలకల మందు పెట్టి చంపేస్తాను. జాగ్రత్త. మందు కొట్టేశాం, పెద్ద గండం నడిచింది. నాకు నేను కొట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. అదే మాధవిని కొట్టుంటే ఈ పాటికి పాడెక్కించేవాడిని. కుక్క ఎంత పని చేశావే! ఏం లేదు మాధవి, బట్టలు మార్చుకుని పడుకుంటాను. గుడ్ నైట్. రే దొరికవంటే లైఫ్ పడిద్రా, పారిపో. కానిస్టేబుల్స్ పట్టుకోండి వాళ్ళని, మీరు అట్టెళ్ళండి. నీ పేరేంటి? సునీత. నీ పేరేంటమ్మా? రమ్య. నీ పేరేంటమ్మా? జయ. మరి నీ పేరు? గంగా. నీ పేరేంటమ్మా? నిన్నేమ్మా, నీ పేరేంటి? ముందుకురా. సార్
వాళ్ళు దొరకలేదు సార్. ఏం మనుషులే, ఇద్దరిని పట్టుకోలేరా? వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. ఓకే సార్. ఈ టైంలో పోలీసులు రావడం ఏంటండి? నాకు అదే అర్థం కావట్లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వాసుదేవ్ గారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మా ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? వివరాలు స్టేషన్కి వచ్చి కనుక్కోండి. ఇప్పుడు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. నేనేం తప్పు చేస్తాను ఎస్ఐ గారు? ఎస్ఐ గారు నా మాట వినండి. ఆయన ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ అండి నా మాట వినండి. ఎస్ఐ గారు నా మాట వినండి. ప్లీజ్ ఎస్ఐ గారు నా మాట వినండి. ఎస్ఐ గారు నా మాట వినండి. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. దేవకి సార్ చెప్తున్నాను కదా, రండి మీరు. ఎస్ఐ గారు తీసుకురండి. చెప్పేది వినండి సార్. అయ్యో ఎస్ఐ గారు, సార్ ఇన్స్పెక్టర్ గారు నేను తప్పు చేశాను సార్. ఎస్ఐ గారు నువ్వు కంగారు పడకు. నా మాట వినండి సార్. సార్ ఎస్ఐ గారు ప్లీజ్, ఎస్ఐ గారు నా మాట వినండి. ఏమండి ఎస్ఐ గారు నా మాట వినండి. ఏమండి 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 దేవకి ఏమైంది? ఏమండి ఏమైంది? ఏమైంది దేవకి? ఏమండి పీడకలండి, పీడకలా? నాకేం కాలేదు, నువ్వు పడుకో. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పీడకలు వచ్చిందండి. ఏం మాట్లాడుతున్నావు దేవకి? పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అయినా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదే అర్థం కావడం లేదండి. ఎందుకు నాకు ఇలాంటి పీడకలు వచ్చిందో నాకెందుకు భయంగా ఉందండి. భయం ఎందుకు దేవకి? మనం ఏం తప్పు చేసామని భయపడాలి? అనవసరంగా ఏదో కళ వచ్చిందని నువ్వేం టెన్షన్ పడకు. కల్లో జరిగినట్టు ఏమీ జరగదు. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. ఇదిగో మంచినీళ్ళు తాగు, అన్ని సర్దుకుంటాయి. ఏం కాదు దేవకి, కంగారు పడకు. ఏమండి కళ్ళ వచ్చిందేది నిజం అవ్వదు కదా? ఏం కాదు దేవకి, ఏం కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకో, పడుకో. దేవకి ఏం కాదు, పడుకో. టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. పడుకో దేవకి, పడుకో. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా బదలదు మదిలోన మొదలైన వేదన మరణములోనైన లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగనే నిలవవే బదలనేను చూడు నిన్నిలా ఒక క్షణమే. నా మనసులో ఉన్న భావాన్ని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు రాధా? ఒక్కోసారి నీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వెంటనే నీ మాటల్లో నువ్వు నన్ను జస్ట్ స్నేహితుడిగా మాత్రమే చూస్తున్నా ఉన్నట్టుగా మాట్లాడతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది రాధా. నీ మనసులో ఎలా ఉన్నా నువ్వు చేతల్లో ఏం చూపించినా ఒక్కటి మాత్రం నిజం. నా మనసులో నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. అది అనుక్షణం నీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ నిజమైన గాయత్రి కనిపిస్తే తనని పట్టుకున్నాక, ఈ సత్య ఆటల్ని కట్టించాక నీ మనసు అప్పుడు ప్రశాంతత పడుతుంది. అప్పుడు నా గురించి నీ మనసులో ఏముందో తెలుస్తుంది.
తనని పక్కకి జరిపితే సడన్గా తనకి మెలకు వచ్చి ఏం చూస్తున్నామని నన్నే తిడుతుంది. ఇలాగే ఉందాం అనుకుంటే ఇలా ఉన్నప్పుడు మెలకు వచ్చినా పక్కకు జరగచ్చు కానీ మళ్ళీ అరుస్తుంది. ఎలాగైనా నాదే తప్పుని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మేడం రాధా గారు, ఈ విషయంలో నా తప్పేమీ లేదు. తమరే నిద్రలో నా చేతి మీద పడుకున్నారు. మిమ్మల్ని పక్కకు జరుపుదాం అనుకుంటే మీకెక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందా అని నేను జరపలేదు. మీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, అందుకే మీరు నిద్ర లేచినట్టున్నారు. ముందు అదేంటో చూడండి. ఏమైంది రాధా? ఏంటా మెసేజ్? ఎందుకు అలా అయిపోతున్నావు? ఈ రోజుతో నీ ఆటకి చెక్. ఎవరు పంపించుంటారు ఈ మెసేజ్? తెలీదు. అన్నోన్ నెంబర్ నుంచి ఈ సమయంలో మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది మనోహర్. నువ్వు కంగారు పడుకో, ముందు ఈ నెంబర్కి కాల్ చేస్తాను. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఫోన్ కలవట్లేదు. బీప్ సౌండ్ వచ్చి కట్ అవుతుంది. ఐ థింక్ ఇదేదో ప్రైవేట్ నెంబర్ అయి ఉంటుంది. ఈ టైంలో ల్యాండ్ లైన్కి ఎవరు చేస్తారు? పైగా ఎవరు ఎత్తట్లేదేంటి? పద వెళ్ళి చూద్దాం. ఈ టైంలో ఎవరు దేవకి? అయినా మొబైల్కి కాల్ చేయకుండా ల్యాండ్ లైన్కి కాల్ చేశారేంటి? ఈ టైంలో ఎవరి ఫోను? అబ్బా, ఈ టైంలో ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడం ఏంటి? సరే చూద్దాం పద. నాకు అర్థం కావటం లేదండి. చూద్దాం పదండి. హలో, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రాబోతున్నారు. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎవరు మీరు? హలో హలో మనోహర్, ఎవరు మనోహర్? ఏమైంది? ఏమైందంటే ఏం మాట్లాడమేంటి మనోహర్? మనోహర్, ఎవరు ఫోన్ చేసింది? అది ఏంటంటే మనోహర్ వెళ్ళి చూడు. ఏ సార్,
ఏంటి ఎస్ఐ గారు ఈ సమయంలో వచ్చారు? మిస్టర్ వాసుదేవ్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? చెప్తాను వాసుదేవ్. మీరు మీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోహర్ ఎవరు? నేనే సార్. మీ కాలేజీలో ఉన్న ఆడపిల్లల్ని ఏమార్చి ప్రలోభ పెట్టి వినకపోతే బెదిరించి భయపెట్టి అప్పటికీ లొంగకపోతే వాళ్ళకి మత్తు మందిచ్చి విదేశాలకు అమ్మేస్తున్నారనే నేరం కింద మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఎలాగైనా సార్ వాళ్ళని బయటికి తీసుకొస్తాను మేడం, మీరు భయపడకండి. దీని వెనక ఎవరెవరున్నారో ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. భ్రమరాంబ, నీకు మనసు మనసాక్షి అంటూ లేవా? ఆడదానివేనా అసలు?